ఎలా చూడాలి? అర్థం కాని మాటలతో, అర్థం కాని సబ్జెక్టుతో, అర్థం కానటువంటి పాఠాలు చెబుతా మన చేతిలో ఉన్న మీడియా ద్వారా ఎట్లా మేనేజ్ చేసుకోవాలన్నటువంటిదే నేను బాబు గారికి సంబంధించినటువంటి శ్వేతపత్రపు యొక్క అర్థం. అంతకుమించి ఏమీ లేదు. బేసిక్గా ఇప్పుడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇంతకుముందు ఎంత అప్పని చెప్పారు. ఈనాడు ఫ్రంట్ పేజీ బ్యానర్ గుర్తుంది కదా అప్పట్లో. 8 లక్షల కోట్ల 8 ఏంటండి, 14.5 లక్షల కోట్లు పురంధేశ్వర్ గారు మాట్లాడారు, గుర్తుందా? అంటే యనమల రామకృష్ణుడు గారు అప్పట్లో చెప్పింది 8 లక్షల కోట్లు ఫస్ట్. చివరికి ఎప్పుడు ఎంత చెప్పారు ఎలక్షన్స్ అప్పుడు? 14.5 లక్షల కోట్లని. 14.5 లక్షల కోట్ల నుంచి నిన్న చంద్రబాబు గారు 9 లక్షల కోట్లకి తెచ్చారు. అవును. మొన్న బడ్జెట్లో చూపెట్టేటప్పటికి 7 లక్షల కోట్లు ఉంటాయి. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు చెప్పేది 3.5 లక్షల కోట్లు ఒక హమ్మక్కే. చేద్దామనుకున్న అప్పుల్ని కూడా చేసేసినట్టే వీళ్ళు చూపెడుతున్నారు. మెయిన్ ఏంటంటే మనకి ఎకనామిక్స్ అర్థం కాదు జనానికి. మన పార్టీలు నమ్మేవాళ్ళు, మనల్ని నమ్మేటటువంటి వాళ్ళు మనం ఏ అబద్ధాలు చెప్పినా నమ్మేస్తారు. అది తెలుగుదేశానికైనా అంతే ఉంటుంది, వైసీపీకైనా అంతే ఉంటుంది. దాన్ని అడ్డు పెట్టుకుని చేస్తుంటారు. కాస్త ఇదివరకు సబ్జెక్ట్ ఉన్నటువంటి జేపీ గారు లాంటి వాళ్ళు ఇట్లాంటిది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఏది జెన్యూన్ ఉంటే అది మాట్లాడేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు వివరంగా మాట్లాడటం తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళని కూడా దూషిస్తున్నారు కాబట్టి. ఎందుకు మనం ఎవరి చేత మనం అంతా నిజం చెప్పి తిట్టించుకోవడం ఎందుకనేసి వాళ్ళు మానేశారు. పత్రిక